మంత్రి నాదెండ్ల మనోహర్ మనస్తాపం చెందారా? సీఎం చంద్రబాబు అనుసరించిన తీరుతో కలత చెందారా? తన తండ్రి మరణిస్తే కనీసం పరామర్శకు కూడా నోచుకోని మంత్రి మనోహర్ సీఎం చంద్రబాబు వైఖరిపై అసంతృప్తితో ఉన్నారా? హైదరాబాద్లో అందరి ఇళ్లకి వెళుతున్న చంద్రబాబు నాదెండ్ల ఇండ్లకి వెళ్ళకపోవడంపై జనసేన క్యాడర్ అంత గుర్రుగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం చెప్తున్నాయి జనసేన వర్గాలు. ఇంతకీ ఏం జరిగింది? వాచ్ ఇట్. ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం తన క్యాబినెట్లోని మంత్రికి పితృవియోగం జరిగినా పరామర్శించరా? ఇంత అమానవీయంగా ఉంటారా అంటూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్ వీకెండ్ విశ్రాంతికి వెళ్లిన చంద్రబాబు శుభకార్యాలు, పరామర్శలకు హాజరయ్యారు. కానీ నాదెండ్ల మనోహర్ నివాసానికి పరామర్శకు మాత్రం వెళ్లలేదు. సాక్షాత్తు తన క్యాబినెట్లో సహచర మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ కుటుంబంలో విషాదం నెలకొన్నా చంద్రబాబు స్పందించకపోవడం ఇప్పుడు టీడీపీ, జనసేన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఇటీవల మరణించారు. నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు, ప్రస్తుత ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనూ, జనసేన పార్టీలోనూ పనిచేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నాయకులు ఆయన్ను పరామర్శిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు కావడంతో ప్రధాని మోదీ కూడా సంతాప సందేశాన్ని పంపారు. ఏపీ మంత్రైన నాదెండ్ల మనోహర్ ని అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్ ఇటీవల అనారోగ్యంతో ఓ శస్త్రచికిత్స చేయించుకున్నందున భాస్కర్ రావు అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నట్లు ప్రకటించారు. ఆయన తరపున సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబును పంపారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం నాదెండ్ల మనోహర్ నివాసానికి ఇప్పటి వరకు వెళ్లలేదు. నాదెండ్ల భాస్కర్ రావు మృతదేహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులు అర్పించలేదు. పోనీ తర్వాతైనా నాదెండ్ల మనోహర్ నివాసానికి వెళ్లి పరామర్శిస్తారని అంతా భావించినా సీఎం చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు పరామర్శించలేదు. శని, ఆదివారాలు వీకెండ్ విశ్రాంతికి తరచుగా హైదరాబాద్కి వెళ్లటం పరిపాటి. ఈ వారం కూడా వీకెండ్ కోసం హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. అలానే రీజెన్సీ గ్రూప్స్ అధినేత జిఎన్ నాయుడు మరణించగా ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. ఆదివారం హైదరాబాద్లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకలో కూడా పాల్గొన్నారు. ఇన్ని కార్యక్రమాలకు హాజరైన సీఎం చంద్రబాబు సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ ని పరామర్శిస్తారని జనసేన నాయకులు భావించారు. కానీ సీఎం చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ కానీ వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులవుతున్నా సీఎం చంద్రబాబు తన క్యాబినెట్ లో ఉన్న మంత్రిని పరామర్శించడానికి తీరిక లేదా అంటూ జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. వాస్తవానికి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నది కూడా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉంటున్న గుంటూరు జిల్లా నుంచే. మంత్రి నారా లోకేష్ పక్క నియోజకవర్గం తెనాలికే మనోహర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా సరే నాదెండ్ల మనోహర్ ఇంటికి వెళ్లకపోవడంపై భిన్నమైన చర్చ సాగుతోంది. గతంలో నాదెండ్ల భాస్కర్ రావు టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్తో విభేదించిన కారణంగా వెళ్లలేదని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే ఎన్టీఆర్ని తర్వాత కాలంలో చంద్రబాబు పదవీచ్యుతుడిని చేశారు కాబట్టి అది కారణం ఎలా అవుతుందన్న చర్చ జనసేన వర్గాల్లో జరుగుతోంది. నాదెండ్ల భాస్కర్ రావు గతంలో చంద్రబాబుపై కొన్ని కఠోరమైన నిజాలను పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. చంద్రబాబు దొంగతనం చేశారని కొన్ని యూట్యూబ్ ఛానళ్లకిచ్చిన ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పరామర్శకు వెళ్లలేదా అన్న చర్చ సాగుతోంది. కారణాలు ఏమైనా ప్రభుత్వంలోనూ, టీడీపీ, జనసేన మధ్య పొత్తులోనూ కీలకంగా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ను సీఎం చంద్రబాబు పరామర్శించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.